హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే కొమరిల్లి తర్వాత ఎక్కడికి వెళ్ళామో మేము మీకు చూపిస్తానిప్పుడు. ఎక్కడ గూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఇప్పుడైతే వేములవాడ వెళ్తున్నాము. అక్కడ కొమరెల్లి మల్లన్న దర్శనం అవ్వగానే వేములవాడకైతే మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే రాజరాజేశ్వరి స్వామి దేవాలయము, అలాగే ఇక్కడైతే గుడి వర్క్ నడుస్తుంది. ఇంకా లోపలైతే మేము అటు సైడ్ వెళ్తే పోచమ్మ తల్లి దేవస్థానం ఉంటుంది. ఇటు సైడ్ శివలింగం ఉంటుంది. ఇక్కడైతే మేము శివయ్యని ఇంకా ఇక్కడైతే భీమేశ్వర స్వామి అంటారు. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని, ఇక్కడైతే రాజన్నని నమస్కారం చేసుకొని, మేమైతే మళ్ళీ బయటకొచ్చేసినాము. ఇక్కడ మాత్రం ఫుల్లు పబ్లిక్ ఉన్నారసలు. హాలిడే ఎఫెక్టో ఏంటో తెలీదు కానీ, చాలా మేరకు లైనే ఉంది. ఇంకా మేమైతే టికెట్ తీసుకున్నాము. ఆ టికెట్ వల్ల మాకు ఒక హాఫ్ అన్ అవర్‌లో మేమైతే బయటికొచ్చేసినాము. లైన్‌లో ఉంటే మాత్రం ఫుల్ డే పట్టేది ఇంకిక్కడే. ఇక్కడైతే స్వామివారిది మాకు చాలా సేపు అర్థం కాలేదు. గుడి ఎక్కడ ఏం కనిపియట్లేదు అని. తర్వాత ఇంకా ఒక ఇద్దరు ముగ్గురిని అడిగిన తర్వాత ఇది వర్క్‌లో ఉంది. ఇంకా స్ట్రెయిట్‌గా వెళ్తే మీకు భీమేశ్వర స్వామి దర్శనం జరుగుతుందని జెప్పిర్రు. ఇంకా అటు వెళ్ళాము. అటు వెళ్తే ఇటు సైడ్ ఏమో పోచమ్మకి చాలా ఘనంగా బోనము, సాకే అన్నీ ఎంత లైనుందంటే అక్కడ గూడా అలాగే ఉంది లైను. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని బయటికైతే వచ్చేసినాము. పార్కింగ్ ఒక దగ్గర, దర్శనం ఇంకొక దగ్గర. చాలా ఇబ్బందయింది వేములవాడలో మాత్రం. దర్శనం మాత్రం చాలా మంచిగయింది. మనకి ఎంత ఇబ్బందయినా ఒక్కసారి ఆ స్వామివారిని చూసామంటే ఖతం. మనము ఎలా వచ్చాము, ఏంటి అనేది అన్నీ మర్చిపోతాము. ఆ దర్శనంలో మనకంత ఉంటుంది ఇంక పవరు. ఇక్కడైతే హ్మ్. అవి ఎటు సైడ్ ఏ టెంపుల్ అనేది పెట్టారు. బట్ మేము చూసుకోలేదు. ముందే వెళ్ళిపోయాము. ఇంకా మాకందుకు కొంచెం అటు ఇటు అయిపోయింది. కానీ స్వామివారి దర్శనం అయితే మంచిగా జరిగింది. ఇక్కడొచ్చేసి మా పిల్లలైతే అవన్నీ చూస్తున్నారు. ఏంటి ఇక్కడ చాలా ఉన్నాయి గానీ గుడి కనిపియట్లేదు అని. ఇక్కడ ఒక అవ్వ మాత్రం కష్టానికి, వయసుకి సంబంధం లేదన్నంత ఇదిలో టెంక మీద మొక్కజొన్నలు కాపుతుంది. నాకైతే మంచిగా అనిపిచ్చింది ఆ అవ్వని చూడగానే. ఎందుకంటే కష్టే ఫలం అన్నట్టు మనము ఎంత కష్టపడితే అంత లాభము. అంతేకాని ఇలా రోడ్డు మీద బెగ్గర్స్‌ని చూస్తుంటే అనిపిస్తది. వీళ్ళేమైనా పని చేసుకోవచ్చు గదా అని. ఈ అవ్వని చూస్తుంటే ఆ వయసులో గూడా తనకి తోచిన పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. కొంతమందుంటారు, బానే ఉంటారు. అయినా బెగ్గర్‌గా అలవాటయిపోయిర్రు. ఈ అవ్వ మాత్రం ఇన్‌స్పిరేషన్ అనే జెప్పొచ్చు. ఇక్కడైతే మొక్కజొన్న వాటిని బొగ్గుల పైన కాల్చి అమ్ముతుందింకా. ఒక్క కంకొచ్చేసి రూ. 20 అంటది గానీ 15కే ఇస్తుంది. నేను చూసాను. బట్ మా పిల్లలు తినరని నేను తీసుకోలేదు. ఇక్కడొచ్చేసి కొండగట్టు. అక్కడ రాజన్న టెంపుల్ దర్శనం అయిపోగానే ఇంకా మేమైతే కొండగట్టుకొచ్చేసినాము. కొండగట్టుకొచ్చేసరికే 4 అయింది. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ ఏం చేయలేదని మేము కిందనే టిఫిన్ చేసి వచ్చేసాము. మాకైతే తెలీదు టైమింగ్స్. 4:30కి గుడి క్లోజ్ అవుతుందని. 4:30కి గుడి క్లోజ్ అయ్యి 6:00కి ఓపెన్ అవుతుంది. ఎవరైనా వెళ్ళినప్పుడు టైమింగ్స్ చెక్ చేసుకొని వెళ్ళండి. యాక్చువల్లీ మేము గూడా అనుకున్నాము 3:00కి ఓపెన్ అవుతది గదా! అనేసి. 1-3 క్లోజ్ ఉంటది. 3కి ఓపెన్ అవుతదన్న ధీమాతోనే ఇంకా వెళ్ళాము. సో, మాకు అంజన్న దర్శనం జరగలేదు. ఆ ఫీల్‌తోనే ఇంక మేము భద్రాచలం ప్లాన్ జేసుకున్నాము. ఇక్కడైతే గుడైతే చాలా బావుంది. ఇదైతే సంజీవని తీసుకెళ్ళేటప్పుడు ఒక ముక్క ఇక్కడ కొండగట్టులో పడ్డం వల్ల స్వామివారు వెలిసిరనేది ఈ గుడి యొక్క చరిత్ర. గుడిలో మాత్రం అంజన్న మాత్రం 2 రూపాలుగా దర్శనం ఇస్తారంట. మాకైతే దర్శన భాగ్యం దొరకలేదు. బట్ ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం టైమింగ్స్ ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి. ఇక్కడైతే మేము బయట నుంచి దర్శనం చేసుకొని ఇంకైతే ధర్మపురికి బయలుదేరాము. ఎందుకంటే మళ్ళీ అక్కడ గూడా లేట్ అవుతే అక్కడ గూడా దర్శనం మిస్ అయిపోతదేమో అనేసి, ఇక్కడ మిస్ అయినందుకే మేమింక భద్రాచలం వెళ్ళాము. కానీ మాకు రామయ్య 2 సార్లు దర్శనం ఇచ్చారు. అది గూడా చాలా బాగా అసలు నిజంగా ఇక్కడ మిస్ అయిందన్న బాధ ఎక్కడ గూడా కనిపియలేదు భద్రాచలం దర్శనం తర్వాత. ఇక్కడైతే మేము 6:30కి ధర్మపురికైతే చేరుకున్నాము. ప్రతి రోడ్డు మీద ఆంజనేయుల స్వామి విగ్రహం ఎందుకు పెడతారో నాకైతే తెలీదు. చాలా చోట్ల జూసాను. కానీ కనుక్కోవాలొకసారి. ఇదైతే ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము. ఇక్కడైతే చాలా ప్రశాంతంగుంది గుడి మాత్రం. ఎంతైనా పాత గుళ్ళల్లో ఉన్న పాజిటివ్ వైబే వేరే అని చెప్పొచ్చు. మనకి ఎంత ఆర్టిఫిషియల్ ఏవున్నా సరే, స్వయంభూ ఉన్న వాటికి వెనక ఏవి సాటి రావు. ఎందుకంటే అవి పురాతనమైన కట్టడాలు గాని, అక్కడ అవి లోపలుండే స్వామివారి రూపం గాని, ఇవన్నీ మనకైతే
ఆర్టిఫిషియల్ వాటిలో అయితే ఎక్కడ కూడా కనిపీదు. అందుకే స్వయంభూ వాటికి ఒక్కసారి వెళ్ళడం, ఆర్టిఫిషియల్ వాటికి 10 సార్లు వెళ్ళినా మనకు ఆ ఫీల్ రాదు. ఇక్కడైతే మేము స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడైతే వెంకటేశ్వర్ల స్వామి, అలాగే వేణుగోపాల స్వామి, ఇంకా మనకి పక్కన దర్శనం అయితే చేసుకోవచ్చు. అక్కడ ఉంటాయి ఇంకా గుళ్ళు. ఇక్కడ మేము దర్శనం చేసుకున్న తర్వాతయితే బయటికొచ్చేసి ప్రసాదం తీసుకొని అలా కూర్చున్నాం. కాసేపు కూర్చోవాలి కాబట్టి. ఏ గుడికి వెళ్ళినా వెంటనే రావద్దు. ఒక్క 1 మినిట్ అయినా అలా కూర్చొని లేవాలి. ఇక్కడైతే ఆహ్, బయటికొచ్చిన తర్వాత ఇంకో గుడి గూడా బావుంది. రామలింగేశ్వర స్వామి గుడి. ఇక్కడ అయిపోయిన తర్వాత మేమింకా కాళేశ్వరంకైతే స్టార్ట్ అయ్యాము. మొత్తం చీకటి. అసలెటెళ్తున్నామో ఏంటో గూడా తెలీదు. అట్లా అనిపిచ్చేసింది. ఇంక అంతా రూట్ అంతా మాకు కొత్త గదా! థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కాళేశ్వరం నెక్స్ట్ షాట్‌లో కలుద్దాం. బై ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.